హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఇప్పుడు సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఫ్యామిలీతో సహా వచ్చాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నందు బర్త్డే రోజు. సో లాస్యా సితారా నిద్రపోయి లేచింది, ఇంకా నిద్రమతలోనే ఉంది. దాలాడు ఇక్కడ బయటికి ఇట్లా హాయ్ చెప్పు అన్న, హాయ్ అన్న. సో మా పెద్ద కూతురు లాంటిది, ఓకేనా, కూతురులాగా చూసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కదా. సో నందు బర్త్డే ఈరోజు. సో అందుకని మనమైతే టెంపుల్కి అయితే వచ్చాము. సో ఆంజనేయ స్వామి. సో ఓవరాల్గా టెంపుల్ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ టు ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి ఈ టెంపుల్లో. కళ్యాణ మండపం, పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అనుకుంటా. ఓకేనా, మ్యారేజెస్ కూడా జరుగుతాయి ఈ టెంపుల్లో. మీకు కళ్యాణ మండపం చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా. శ్రీ మారుతి కళ్యాణ మండపం, ఓకేనా. సో రీసెంట్గా అయితే ఫంక్షన్ అయితే ఎవరితో జరిగింది, సో పెళ్ళి అనుకుంటా, ఓకేనా. సో మన బండి అయితే అక్కడైతే పార్క్ చేసాము. సో ఇప్పుడు టెంపుల్ని ఫ్రంట్ నుంచి చూపిస్తాను. సో లోపలైతే ఇలా ఉంటుంది లొకేషన్, ఓకేనా. సో లాక్, ఎంట్రీ లేదు, ప్రజెంట్ అయితే లాక్ చేశారు. సో లోపలైతే పెద్ద వేప చెట్టు చూపిస్తాను మీకు. కొన్ని సంవత్సరాలు వేప చెట్టు మొదలు, ఇది బుడమంటారు కదా. సో ఆ మొదలు అనమాట ఇది. గుడి లోపలే ఉంది వేప చెట్టు, చూడండి ఎంత పెద్దగా ఉందో. సో పెనుగొండలో బాబాయ్ స్వామి టెంపుల్లో కూడా రావి చెట్టు ఉందన్నమాట. చక్కెర రావి చెట్టు అని అంటారు దాన్ని. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో పేరులోనే ఉంది కదా, సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అని. సో మొత్తం అన్ని ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఇక్కడ చెక్కబడ్డాయి, ఓకేనా. సో గణనాథుడు అని చెప్పొచ్చు. రెండు వైపులా ఉంటాయి, ఎంట్రన్స్కి రెండు వైపులా పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి కొన్ని సన్నివేశాలు ఉంటాయన్నమాట. రామాయణంలో సీత ఆంజనేయ స్వామికి ఏదో ఉంగరం మాదిరి చూపిస్తుంది కదా. సో ఆంజనేయ స్వామి సీతని గుర్తుపెట్టడానికి తన దగ్గర ఉన్న ఉంగరం చూపిస్తాడు అన్నమాట. సో ఆ సన్నివేశం అనుకుంటా. సో ఇది యుద్ధం చేసే సన్నివేశం అనుకుంటా రాక్షసులతో. సో ఇది సముద్రం ఒడ్డున ఆంజనేయ స్వామి పెద్దగా పెరుగుతాడు కదా, అదే అనుకుంటా, లంక దాటేటప్పుడు. సో రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి.
సుగ్రీవుడు వీళ్ళందరూ ఒక సన్నివేశం ఇది. ఓకేనా. ఎలా ఉందో చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ పూర్ పీపుల్స్ ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరపున, మన ఛానల్ తరపున. ఓకేనా. సో చూడండి, ఇది సూర్యుని మింగే దృశ్యం అనమాట. ఆంజనేయుడు సూర్యదేవుణ్ణి మింగే దృశ్యం ఇది. ఓకేనా. సో అంతే. ఇక్కడంతా వాటర్ స్పెషాలిటీస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ సో మచ్. వెళ్దాం బాయ్. లొకేషన్ అయితే ఇలా ఉందా బా.